హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించే వీడియోలో పెన్ డ్రైవ్ని బూటబుల్గా మార్చడం ఎలా అంటే మనందరికీ తెలుసు ఓఎస్లన్నీ డివిడీలోనే ఉంటాయి. డివిడీల నుంచి ఓఎస్లు చేసుకుంటూ ఉంటాము అని. సో ఇన్ కేస్ మనం ఆ ఓఎస్ డివిడీని మనం పెన్ డ్రైవ్ నుంచి ఓఎస్ చేసుకోవాలి అంటే ఆ పెన్ డ్రైవ్ని మనం ఎలా చేంజ్ చేయాలి, ఆ ఓఎస్ని పెన్ డ్రైవ్లో ఎలా వేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అంటే ఏం లేదండి, మనం నార్మల్గా యూస్ చేసుకునే పెన్ డ్రైవ్ని పోర్టబుల్ పెన్ డ్రైవ్గా మార్చాలి. అది చిన్న ప్రాసెస్. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ముందుగా నా ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నానండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను యూనివర్సల్ పోర్టబుల్ యూఎస్బి అని టైప్ చేసుకున్నాను. అంటే ఈ యూనివర్సల్ పోర్టబుల్ యూఎస్బి అనేది ఏంటంటే ఇది ఒక చిన్న సాఫ్ట్వేర్ సెటప్ ఇది. సో ఇది వచ్చేసి ఎలాంటి మోడల్ ఓఎస్నైనా ఇది పోర్టబుల్గా మారుస్తుంది. ఐ మీన్ ఎలాంటి పెన్ డ్రైవ్నైనా ఏ రకమైన ఓఎస్నైనా ఇందులో వేసుకునేటట్టు చూపించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఈ పేజీలో ఆ పైన వచ్చేసి ఎలా చేయాలనేది ఉంటుంది. ఇది వచ్చేసి డౌన్లోడ్ అండి. సో ఇక్కడ క్లిక్ చేసుకోగానే సెటప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు కనుక ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ పేజ్లోనే పైన వాడు ఎలా చేయాలి అనేది కూడా ఇచ్చాడు. ఆ 2 ఇమేజ్ దానికి సంబంధించింది ప్రాసెస్ అంతా. ఇది ఒకసారి చూడండి, మళ్ళీ డౌన్లోడ్ అది. సో నేనేం చేస్తానంటే డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్లేస్కి వెళ్తున్నాను. సో ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ పెన్ డ్రైవ్ పెట్టి చూపిస్తాను ఒకసారి. ఓకే, సో ఇదేంటంటే నేను ఆల్రెడీ బూటబుల్ చేశాను. సో ఇమేజ్ ఎలా వచ్చింది. ఇన్ కేస్ మీరు కూడా బూటబుల్ చేసిన పెన్ డ్రైవ్ కనుక ఉంటే ఇలా పెట్టాక దాని ప్రాపర్టీస్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో ఫార్మాట్ చేసుకొని, ఓకే ఫార్మాట్ అవుతుంది, అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఫార్మాట్ అనేది కంపల్సరీ అండి, ప్రతి పోర్టబుల్కి ఫార్మాట్ చేసుకుంటే బెటర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నా సెటప్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాను. ఓకే, దాని మీద డబుల్ క్లిక్ చేశానండి. ఐ అగ్రీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఓఎస్ని మనం చేయాలనుకుంటున్నామో ఆ ఓఎస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇదంతా ఓఎస్ లిస్ట్ ఇది. సో ఇప్పుడు నాకు వచ్చేసి నేను ఉబుంటూ లైనక్స్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఉబుంటూ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఐఎస్ఓ ఫైల్ ఎక్కడుంది అనేది చూపిస్తుందండి. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఉబుంటూ ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, అది క్లిక్ చేసుకుంటే మీకు డ్రైవర్స్ అనేవి వస్తాయి. అంటే పెన్ డ్రైవ్, దాని ఇప్పుడు పెన్ డ్రైవ్ కాదు ఇంకోటి సిటీ. సో ఆ లిస్ట్ అక్కడ వచ్చేస్తుంది. మీరు అక్కడ నెక్స్ట్ కొట్టాక ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ కొట్టాక మీకు ప్రాసెస్ అనేది జరగడం స్టార్ట్ అవుతుందండి. ఇది మీ సిస్టమ్ కెపాసిటీ స్పీడ్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి 2 నిమిషాలు అయిపోవచ్చు, 3 నిమిషాలు అయిపోవచ్చు, లేదా కొంచెం టైం పట్టచ్చు. సో ప్రాసెస్ అనేది అవుతూ ఉంది. సో నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఓఎస్ చేయడం ఎలా అనేది కూడా నేను చూపిస్తానండి. కొంతమంది ఓఎస్ చేయడం చాలా ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళకు రాక బయట సెంటర్స్లో, నెట్ సెంటర్స్లో, కంప్యూటర్ సెంటర్స్లో ఇస్తుంటారు. దానికి వాళ్ళు 300 నుంచి 500 దాకా ఛార్జ్ చేస్తారు. నేను చేయబోయే నా నెక్స్ట్ వీడియోలో ఓఎస్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. సో మీరు కూడా అది నేర్చుకున్నట్టయితే మీరు మీ ఏ రకమైన ఓఎస్నైనా మీరే చేసుకోగలుగుతారు. సో నేను మ్యాక్సిమం అన్ని రకాల ఓఎస్లు చేయడానికి మీకు ఇందులో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రాసెస్ అవుతూ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి అయిపోయిందండి ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ కంప్లీటెడ్ అని వచ్చేసింది. క్లోజ్ కొట్టేసుకోవచ్చు మనం.
ఇంకోటండి, మీకు ఏ వాయిస్ కావాలి అనేది కనుక నాకు కింద కామెంట్ రూమ్లో పెట్టినట్టయితే ఆ వాయిస్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చేసి మీకు నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, చూపిస్తుంది. పెన్ డ్రైవ్ ఒకసారి తీసి మళ్ళీ పెడుతున్నాను. మీకు ఒకటే గుర్తు సింబల్ వస్తుంది, ఏ వాయిస్ అయితే ఆ వాయిస్ సింబల్ వస్తుంది ఇట్లా. సో ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. ధన్యవాదాలు.